ఎస్ఏపి ఎక్కడ నేర్చుకోవాలి? జనరల్‌గా ఏంటి అంటే ఎస్ఏపి నేర్చుకునేటప్పుడు ఎస్ఏపి ఫికో కావచ్చు, ఎస్ఏపి ఎంఎం కావచ్చు, అబాప్ కావచ్చు, చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఒక ప్రాపర్ ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్స్ అనేవి మన హైదరాబాద్‌లో గాని, బెంగుళూరులో గాని చాలా తక్కువ ఉంటాయి. సో ఎస్ఏపి ఎక్కడ నేర్చుకోవాలి అనే దానికంటే ముందు ఎస్ఏపి ఎవరు నేర్చుకోవచ్చో కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే చాలా మాడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి. సో మరి ముఖ్యంగా ఇప్పుడు బాగా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో కాల్స్ బాగా ఉన్న ఎస్ఏపి ఎస్4 హనా ఫికో సో ఎవరికి సూట్ అవుతుందంటే బీకామ్, ఎంకామ్, ఎంబీఏ అండ్ సిఏ, సెమీ సిఏ కానీ సిఎంఏ వాళ్ళు అండ్ ఎనీ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, దాంతోపాటు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా దీనికి సూట్ అవుతారు. నాట్ ఓన్లీ ఈ స్ట్రీమ్స్ వాళ్ళు, జనరల్గా ఎనీ డిగ్రీ, ఎనీ బీటెక్, సో వాళ్ళ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా సూట్ అవుతారు. ఎస్ఏపి ఎంఎం సో ఇది కూడా ఏంటి అంటే ఎనీ డిగ్రీ ఎవరైనా కానీ ఇది నేర్చుకోవచ్చు. చాలా హ్యూజ్ ఓపెనింగ్స్ ఉన్నాయి దీంట్లో కూడాను. అండ్ దాంతోపాటు ఎస్ఏపి ఎస్4 హనా అబాప్ కూడా చాలా బాగా ఉంది. సో బీటెక్, నాన్ ఫైనాన్స్ వాళ్ళు ఇది సూట్ అవుతుంది, మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 2B ఎస్ఏపి టెక్నాలజీస్ అని ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయన టీచర్ కూడా, 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, దాంతోపాటు ఇంటర్వ్యూ స్కిల్స్, మాక్ ఇంటర్వ్యూ, రియల్ టైమ్ సినారియోస్తో ప్రాక్టీస్ చేపిస్తారు ఇక్కడ. దీంతో పాటు ల్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. మనం ప్రాక్టీస్ చేసుకునే టైంలో కూడా చాలా క్లారిటీగా డౌట్స్ క్లియరెన్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. లిమిటెడ్ బ్యాచ్ సైజ్ ఉంటారు. ఫీజు కూడా చాలా నామినల్. ఖచ్చితంగా జాబ్ వచ్చేదాకా సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్లో మీరు అక్కడే ఉండి ప్రాక్టీస్ చేసుకోవడానికి ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. సో అయితే దీంతో పాటు లిమిటెడ్ బ్యాచ్ సైజు, జనరల్గా ఎస్ఏపిలో ఎస్ఏపి ఎస్4 హనా లేటెస్ట్ వర్షన్స్, సో విత్ రియల్ ప్రాజెక్ట్స్ అయితే సర్వర్స్ ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్. సో అయితే ఇక్కడ ఏంటి అంటే 2B ఎస్ఏపి టెక్నాలజీ ఏదైతే ఉందో చాలా వరకు ఇప్పుడు హైదరాబాద్ చూసుకున్నా లేకపోతే బెంగళూరు చూసుకున్నా ఎస్ఏపికి జనరల్గా ఏంటి అంటే ఒక ఇండివిజువల్ ఫ్యాకల్టీ, ఒక ఇన్స్టిట్యూట్ ఉండదు, ఏముండదు. సో ఒక ఇండివిజువల్ ఫ్యాకల్టీ ప్రాపర్గా ఆన్ టైంకి క్లాస్ కంప్లీట్ చేయరు, లేకపోతే అసలు కొన్ని రోజులు క్లాసులు చెప్పి అదర్ జాబ్ అసిస్టెంట్స్ పట్టించుకోరు. అలా కాకుండా రియల్ టైం ప్రాజెక్ట్స్ నేర్పిస్తూ, రియల్ వరల్డ్లో వర్క్ చేపిస్తూ, కోర్స్ నేర్పిస్తూ, దాంతోపాటు జాబ్ అసిస్టెంట్స్ ఖచ్చితంగా జాబ్ వచ్చేలాగా ప్రాసెస్ కూడా ఇక్కడ ఉంది. సో గైస్, ఈరోజు మన ముందుకి ఎస్ఏపి ఆల్రెడీ ఎక్స్పర్ట్స్, జాబ్ చేస్తున్న వాళ్ళు అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్గా ఎస్ఏపిలో జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎస్ఏపి నేర్చుకోవచ్చా, నేర్చుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏఐ రీప్లేస్ చేస్తుందా, ఎస్ఏపిలో నేర్చుకుంటే ఏ మోడల్ ప్రజెంట్ ఎవరికి సూట్ అవుతుంది, దేని మీద ఎక్కువ కాల్స్ ఉన్నాయి, ఇదంతా కూడా మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. దీనికి సంబంధించి మన ముందు మల్టిపుల్ ఎస్ఏపి ఎక్స్పర్ట్స్ ఉన్నారు అండ్ 2B ఎస్ఏపి టెక్నాలజీస్ సో ఎవరైతే ఉన్నారో, సో ఎస్ఏపి సంబంధించిన ఏ మాడ్యూల్ ఎలా టీచ్ చేస్తున్నారో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో వెల్కమ్ గాయ్స్. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. అయితే సార్, ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అంటే ఏఐ ఇంపాక్ట్ అనేది ఎస్ఏపి మీద ఎలా ఉండబోతుంది? ఎస్ సార్, ఎస్ఏపి ఏఐ ఇంపాక్ట్ వచ్చేసి ఐ కెన్ సే లిటిల్ బిట్ ఉంటుంది. ఏమంటే మనము టెస్ట్ స్క్రిప్ట్స్, స్మాల్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్ రావడానికి వాటి మీద ఇంపాక్ట్ అని ఉంటుంది. బట్ ఓవరాల్ గా చూస్తే మనం ఇప్పుడు జావా, .NET లేదంటే వేరే ఏమైనా సాఫ్ట్వేర్ టూల్స్ తీసుకుంటే, టెస్టింగ్ టూల్స్ కానీ ఇట్లా ఆటోమేషన్ కంపేర్ చేసినప్పుడు ఎస్ఏపిలో ఫంక్షనల్ వైజ్ తక్కువగా ఉంటుంది. దీంట్లో మనకి ఎస్ఏపిలో 2 థింగ్స్ ఉంటాయి, ఫంక్షనల్ అండ్ టెక్నికల్. టెక్నికల్లో లిటిల్ ఓవర్గా ఉంటుంది మనకి ఈ ఏఐ టూల్ యూసేజ్. అంటే కోడ్ వచ్చేసి రెడీమేడ్గా ఉంటుంది. ఆ రెడీమేడ్ యూసేజ్ చేసుకొని దాన్ని లిటిల్ మోడిఫికేషన్ చేసుకొని బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇంత ముందర ఏమంటే బేసిక్గా ఫుల్ కోడింగ్ రాసేవాళ్ళం. ఇప్పుడు లిటిల్ బిట్ కోడింగ్ వచ్చేసి రెడీమేడ్గా ఉంటుంది. దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి రిక్వైర్మెంట్ను బట్టి. ఓకే, సో ఆ ఇంపాక్ట్ ఉంటుంది. జాబ్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్తే ఎస్, ఇంత ముందర 10 మెంబర్స్ ఉంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 7 to 8 ఉంటుంది ఇప్పుడు. సో ఏ మాడ్యూల్స్ మీద ఎక్కువ ప్రెసెంట్ ఎస్ఏపిలో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి కదా సార్, ఏ మాడ్యూల్స్ మీద ప్రెసెంట్ కాల్స్ బాగున్నాయి? ఎస్ఏపిలో అంటే మనకి మేజర్గా ఎఫ్ఐసిఓ వచ్చేసి ఎప్పటికీ డిమాండ్ ఉండే మాడ్యూల్ అండి ఫికో. దాంతోపాటు మనకి ఫంక్షనల్ సైడ్ వచ్చేసి మనకి ఎస్డి, ఎంఎం, ఎక్స్టెండెడ్ వేరస్ మేనేజ్మెంట్, ఈడబ్ల్యూఎం అని ఉన్నది. ప్లస్ లేటెస్ట్గా ఇప్పుడు మనకి బీటీపీస్ అండ్ సిపిఐ ఇవన్నీ వచ్చేసి టెక్నికల్ టీమ్స్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే ఇవి బాగుంటాయి. ఫికో వచ్చేసి మనకి మేజర్గా సిఏ, సిఎంఏస్, లేకపోతే ఎంబీఏ ఫైనాన్స్, ఎంకామ్, బీకామ్ ఈ క్యాండిడేట్స్ అందరికి వచ్చేసి మనకు ఫైనాన్స్ రిలేటెడ్ ఉంటుంది. సో అది మేజర్. సో వీటన్నిటిలో చూసుకుంటే మనం ఎస్ఏపిలో ఒక ఇంప్లిమెంటేషన్ ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా కానీ ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఫైనాన్స్ ఉంటుంది. సో ఎస్ఏపిలో ఉండే వాటి అన్నిటి మీద ఫికోలో వచ్చేసి కొంచెం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది మిగతా వాటితో కంపారిజన్ చేసుకున్నప్పుడు మనం.
ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఎస్ఏపికి సంబంధించి మీరు అంటున్నారు ఉమ్, చాలా కాల్స్ ఉన్నాయని చెప్పి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అవును. అనానే చూసుకుంటే ఏ బ్యాక్‌గ్రౌండ్ ఉమ్. నేర్చుకుంటే జాబ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది? అంటే బీటెక్ వాళ్ళా? డిగ్రీ వాళ్ళా? లేకపోతే ఎలా? ఎస్ఏపి వచ్చేసి ఎవరైనా నేర్చుకోవచ్చు అండి. వెదర్ మనము డిగ్రీ ప్రొఫెషనల్ కానీ, లేకపోతే మనం బీటెక్ కానీ, లేకపోతే ఎనీ ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ సిఏ, సిఎంఎస్ కానీ, వీళ్ళు ఎవరైనా ఎస్ఏపి నేర్చుకోవచ్చు. బట్ వాళ్ళు చూస్ చేసుకునేది ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు మేజర్గా మేము ఇచ్చేది వచ్చేసేసి ఫికో ఉంటుంది, ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్. సో ఓకే. దీన్ని చూస్ చేసుకోవాలంటే ఒక సిఏ కానీ, సిఎంఎస్, లేకపోతే ఎంకామ్, బీకామ్, ఎంబీఏ ఫైనాన్స్ దీని రిలేటెడ్. ఇలా కాకుండా డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్స్ అలా నేర్చుకున్నారు. వాళ్ళు ఫైనాన్స్ రావాలంటే లిటిల్ వర్క్ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బేసిక్ వాళ్ళకి ఫైనాన్స్ తెలియదు. అలానే బీటెక్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫైనాన్స్ రావాలి అంటే లిటిల్ వర్క్ డిఫికల్టీగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేద్దాం అంటే నాన్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళు బెటర్ టెక్నికల్గా వెళ్ళాలి అనుకుంటే అబాప్ వెళ్ళొచ్చు. లేదంటే సిపిఐ, బీటీపీ ఇలాంటి కొత్తగా వచ్చున్నాయి. వీటన్నిటిలలో వెళ్ళొచ్చు. లేదు ఫంక్షనల్గా రావాలి అనుకుంటే వాళ్ళు వచ్చేసి మనకి ఎంఎం కానీ, ఎస్డి కానీ, ప్రొడక్షన్ ప్లానింగ్, ప్రాజెక్ట్ సిస్టమ్స్ ఇలా వెళ్ళవచ్చు. ఓకే. బట్ ఫికోకి వచ్చేసి ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వస్తే బెటర్గా ఉంటుంది మనకి. ఓకే. 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 సో కంగ్రాచులేషన్స్ అమూల్య గారు అండ్ తరంగిణి అండ్ రాఘవేంద్ర. సో అంటే ఇప్పుడు అమూల్య గారు ఫ్రెషర్‌గా ఇప్పుడు అంటే ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? ఎలా అటెండ్ అయ్యారు? రీసెంట్‌గా నేను ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను. నాది రీసెంట్‌గా డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే. ఓకే. ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను. ఒక 6 మంత్స్ తీసుకున్నాను. 4-5 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు. యాజ్ వెల్ యాజ్ మనం అక్కడే కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్లస్ రియల్ టైమ్ ఎక్స్‌పోజర్ ఉంటది. రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్, రియల్ టైమ్ సినారియోస్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తారు. యాక్చువల్లీ నా ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసరికి ఫైనాన్స్ అన్నమాట. సో, ఓకే. అందువల్ల నేను ఈ ఫికో ట్రైనింగ్‌కి ఇక్కడ బెస్ట్ అనేసరికి ఇన్‌స్టిట్యూట్ ఇక్కడ జాయిన్ అయ్యాను. వితిన్ 4 మంత్స్, 5 మంత్స్‌లోనే ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇన్‌స్టిట్యూట్‌లోనే కూర్చొని ఫుల్ టైమ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సార్ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా మోర్‌గా సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా, ఏం చేయాలన్నా సార్ ఎప్పుడు అవైలబుల్‌లోనే ఉంటారు. అట్లా నేను వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెషర్‌గా నార్మల్‌గా మనకి వేకెన్సీస్ పడుతుంటాయి కదా! ఫ్రెషర్ ఓపెనింగ్స్ ఎంఎన్‌సీస్‌లో వాటిలో అప్లై చేసినప్పుడు నేను ఈజీగా ఫస్ట్ 2, 3 కొంచెం డిఫికల్ట్‌గా ఉన్నాయి. మేనేజ్ చేయగలిగాను. కానీ ఎట్ ది అల్టిమేట్ 4-5 ఇంటర్వ్యూస్ అటెండ్ చేయగలిగానే సెలెక్ట్ అయిపోయాను ఓకే. యాస్ ఎ ఫ్రెషర్‌గా. ఓకే. మెయిన్ ఇక్కడ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేపించడం వల్ల ఏమవుతుందంటే నార్మల్ ఫ్రెషర్స్ చెప్పేదేనికంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌గా యాస్ ఎ ఫ్రెషర్‌గా మేము బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నాం ఇంటర్వ్యూస్‌లో. ఓకే. తరంగిణి గారు ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు కదా! ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌గా. ఎలా ఉంది సిట్యుయేషన్ ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ ఎలా ఉంది? Yeah, hi sir. Yeah, actually it was a good opportunity ఓకే. to share our thoughts with this institute. So నేను 4-5 years back నేను ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను యాక్చువల్లీ. సో అట్ ద టైమ్ ఎస్4 రీసెంట్ గా వచ్చే టైంలో నేను జాయిన్ అయ్యాను. ఆ టైంలో యాక్చువల్లీ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఎస్ఏపి, బట్ ఆఫ్ కోర్స్ వీఆర్ బేసికలీ ఫ్రమ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్, బట్ ఈఆర్పి ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. దానికి మా ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ కి ఇంక్లూడ్ చేసుకుంటూ సార్ బెటర్ సినారియోస్ చెప్పారు. అండ్ యాజ్ వెల్ యాజ్ యూస్ టు గివ్ రియల్ టైమ్ ట్రైనింగ్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. సార్ మళ్ళీ జాబ్ సపోర్ట్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో అలాంటప్పుడు ఆ జాబ్ సపోర్ట్ కేసెస్ కూడా హీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ టు ఆల్ అదర్ క్యాండిడేట్స్. సో అలా మాకు ఈవెన్ ఒక సినారియో వచ్చినా గానీ మాకు అలా సబ్జెక్ట్ వైజ్ గా నాలెడ్జ్ వచ్చేది. సార్ షేర్ చేసేవాళ్ళు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూస్ టైంలో కూడా అఫ్ కోర్స్ ఈవెన్ తో మేము ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్ కాకపోయినప్పటికీ 4-5 ఇంటర్వ్యూస్ కొంచెం టిపికల్ అయినప్పటికీ సార్ ట్రైన్ చేస్తూ ఉండేవాళ్ళు. వాట్ ఈస్ ల్యాక్ ఇన్ ద లేటెస్ట్ ఇంటర్వ్యూ అండ్ వాట్ నీడ్స్ టు బి అప్డేటెడ్ ఫర్ ద అప్కమింగ్ ఇంటర్వ్యూ అనే దాన్ని ఎవ్రీ టైమ్ సెటరేట్ చేసుకుంటూ సో ఎస్ ఫైనల్లీ వి గాట్ గుడ్ జాబ్. అండ్ ఆఫ్టర్ దట్ అప్పుడు కూడా వెదర్ వీ కెన్ అచీవ్ ఆర్ నాట్ వన్స్ వి గెట్ ఇన్ టు ద ప్రాజెక్ట్ అనే డౌట్ ఉండేది. బట్ డైలీ సపోర్ట్ టికెట్స్ చూసినా ఆర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో ఇన్వాల్వ్ అయినప్పటికీ సో వాట్ ఎవర్ ద డిస్కషన్స్ వాట్ వీ హ్యాడ్ ఇన్ ఇన్స్టిట్యూట్ మాకు అర్థమైంది ఓకే దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద టీచింగ్ అని. యా యాక్చువల్లీ ఇట్ వాస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ యాజ్ పార్ట్ ఐ మీన్ టు బి ఏ పార్ట్ ఆఫ్ టు బి ఎస్ఏపి. కంగ్రాచులేషన్స్. ఎంత అండి ప్యాకేజ్ అడగొచ్చా? థ్యాంక్ యూ. కరెంట్ ప్యాకేజ్? ఎస్ 25 అండి.
ఓకే 25. సో అంటే 25 అంటే మీకు టీమ్ లీడ్ ఇచ్చారా లేకపోతే నార్మల్ టీమ్ మెంబర్ గానే చేస్తున్నారు ప్రజెంట్? లేటెస్ట్ ప్రాజెక్ట్ లో S4 అన్న ప్రాజెక్ట్ లో చేశాను. అందులో యాజ్ పార్ట్ ఆఫ్ టీమ్ మెంబర్ గా చేశాను. అండ్ అప్కమింగ్ కూడా సెకండ్ ప్రాజెక్ట్ S4 అన్న ప్రాజెక్ట్ మేబీ టీమ్ లీడ్ రావచ్చు. ఆల్ ది బెస్ట్ ఇన్ అడ్వాన్స్. సో థ్యాంక్ యూ. యా రాఘవేంద్ర గారు, సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో SAP నేర్చుకుంటే ఎలా ఉంటుంది సిచ్యువేషన్? ఇప్పుడు నేను రీసెంట్లీ టూబీస్ యాప్ లో కోర్సెస్ కంప్లీట్ చేశానండి. నాకు జాబ్ వచ్చి 7 months అవుతుంది. నేను బిఫోర్ దట్ మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ కూడా నేను ట్రై చేశాను. నాకు ఎక్కడ కూడా కొంచెం అంటే నేను ఎక్స్పీరియన్స్ ఎలా అంటే నాకు వేరే ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది. నేను దాన్ని SAP ఫికోకి నేను కన్వర్ట్ చేసుకుని నేను ట్రై చేశాను. బట్ ఎక్కడ కూడా నాకు అంత మంచి అనిపించలేదు. నేను టూబీస్ యాప్ లో జాయిన్ అయిన తర్వాత నాకు కోచింగ్ కూడా మంచిగానే ఇచ్చారు సార్ వాళ్ళు. ప్లస్ దాంతో పాటు జాబ్ సపోర్ట్స్ కానీ అంటే ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, రియల్ టైమ్ సినారియోస్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి క్లీన్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం. దాంతో పాటు సార్ వాళ్ళు రియల్ టైమ్ సినారియో ఉంటాయి అంటే సార్ స్పెషల్ గా కొంచెం కేర్ తీసుకొని రియల్ టైమ్ లో ఎలాంటి సినారియోస్ ఉంటాయి అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్స్ ఇలా ఉంటాయి ఇలా అని చెప్పి మాకు రియల్ టైమ్ సినారియోస్ కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మాకు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బంది అనేది రాలేదు. లైక్ ఎలా అంటే ఇప్పుడు డైరెక్ట్ గా మేము వెళ్ళిన తర్వాత డైరెక్ట్ SAP ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళిన తర్వాత కూడా నేను ఎక్కడ కూడా స్ట్రగుల్ అవ్వలేదు. ఇప్పుడైతే నేను ఉన్న నా జాబ్ లో మంచిగా నేను రన్ అవుతున్నాను. నేను జాయిన్ అయ్యి కూడా రీసెంట్లీ ఒక 7 to 8 months అవుతుంది. ఓకే బట్ నౌ గోయింగ్ గుడ్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఉన్నా కూడా నేను అంత మంచిగా హ్యాండిల్ చేస్తున్నాను. ఓకే కమింగ్ టు టూబీస్ యాప్ టెక్నాలజీస్ ప్రెసెంట్ ఫ్యాకల్టీ ఆర్ టీచర్ ఆర్ గైడ్ ఎస్ సార్. మీతో మాట్లాడితే Okay. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అంటే ఒక స్టూడెంట్ ఇప్పుడు మీరు ఏమైనా ఫిల్టర్ చేస్తారా సార్? నేను కోర్స్ నేర్చుకోవడానికి SAP లో ఏ మోడల్ అయితే బాగుంటుంది ఏంటి అని మీరు ఏమైనా వాళ్ళ గైడెన్స్ లాంటిది ఏమైనా ఇస్తారా లేకపోతే మీ దగ్గర నేను- courses నే వాళ్ళకి సర్వ్ చేస్తారా? గైడెన్స్ కూడా ఇస్తానండి. ఎట్లా అంటే మనకి ఫోన్స్ కాల్స్ వస్తున్నప్పుడు వాళ్ళు అడుగుతారు మా క్వాలిఫికేషన్ ఇది, నేను సూట్ అవుతానా అని అడుగుతారు. మేమేం చెప్తాం అంటే వాళ్ళకి మీకు ఈ రిలేటెడ్ మోడల్స్ మీకు సెట్ అవుతాయి. మేము ఓన్లీ పికో రిలేటెడ్ ఇన్స్టిట్యూట్ ఇది, దీని వరకు మేము ఇస్తున్నాం. బట్ దీనికంటే మీరు బెటర్ మీకు కెరీర్కి ఇది సూట్ అవుతుంది, దీన్ని చూజ్ చేసుకొని బెటర్ ఇన్స్టిట్యూట్ని సెర్చ్ చేసి జాయిన్ అవ్వండి అనే గైడెన్స్ అయితే నేను రెగ్యులర్గా ఇస్తుంటాం మనం కాల్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి. ఓకే సో అసలు ఈ ట్రైనింగ్ డ్యూరేషన్ ఎన్ని మంత్స్ ఉంటుంది సార్? రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా సినారియో బేస్డ్? అండ్ అవును. దాంతోపాటు అసలు ఒక స్టూడెంట్ జాయిన్ అయితే ఎలా ఉంటుంది సార్? సో ఎలా మీరు ట్రైన్ చేస్తారు త్రూఅవుట్ ద ప్రాసెస్? సో మనము ఒక రికమెండేషన్ ఏంటి అంటే SAP చేయబోయే జాబ్ వచ్చేసి కన్సల్టింగ్, మినిమం కమ్యూనికేషన్ వచ్చేసి రిక్వైర్మెంట్ గా చెప్తాను. ప్లస్ మనం వచ్చేసి ఇక్కడ ఒక 4.5 to 5 months, సమ్ టైమ్స్ 6 months కూడా అవుతుంది బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ డ్రిల్ డౌన్ అయ్యేటప్పుడు. ఓకే సో దీంట్లో మనం FIC వచ్చేసి ఇన్ డెప్త్ గా ఇవ్వటం జరుగుతుంది. ప్లస్ మా ఇన్స్టిట్యూట్ లో టూబీస్ టెక్నాలజీస్ ఏముందంటే మేము ఆల్మోస్ట్ S4HANA రిలేటెడ్ 5 servers మెయింటైన్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసి ఓన్లీ స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక సర్వర్ ఉంటుంది, ఫ్యాకల్టీ చెప్పడానికి ఒక సర్వర్ సెపరేట్ గా ఉంటుంది. ప్లస్ వీళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత రియల్ టైం ప్రాజెక్ట్ ఉంటుంది. మనం ఒక రియల్ టైం ప్రాజెక్ట్ జాబ్కి వెళ్తే అక్కడ మనకి ప్రాజెక్ట్ ఎలా చేస్తాము, ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎలా చేస్తాము, లేకపోతే ఒక రోల్ అవుట్ ప్రాజెక్ట్ ఎలా చేస్తామని వాళ్ళ కోసం సపరేట్గా ఒక 2 servers ఉన్నాయి. అంటే ఒక సర్వర్లో ఓన్లీ గోల్డెన్ క్లయింట్ అంటాం మనం, అక్కడ ఓన్లీ కాన్ఫిగరేషన్సే చేస్తాము. దాన్ని మరొక సర్వర్కి మూవ్ చేసి అక్కడ టెస్టింగ్ చేయటము, టెస్టింగ్ అంతా ఓకే అయిన తర్వాత మరో సర్వర్కి మూవ్ చేసి అక్కడ కట్ ఓవర్ యాక్టివిటీస్, మనం ప్రొడక్షన్ గోల వెళ్తే ఎలా అనేది అక్కడ ప్రొడక్షన్ కట్ ఓవర్స్ అవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ మన ట్రైనింగ్ ఏంటంటే ట్రైనింగ్ సెపరేట్ గా ఉంటుంది, ప్రాజెక్ట్ బేస్డ్ సెపరేట్ గా ఉంటుంది. సో ప్రాజెక్ట్ వచ్చే వాళ్ళకి మనం ఏం రికమెండేషన్ చేస్తున్నాం అంటే ఇక్కడ మనం చేరిన స్టూడెంట్స్ కి అయితే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ప్రాజెక్ట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. బయట వాళ్ళకైతే కొంచెం ఛార్జెస్ ఉంటుంది. బట్ ప్రాజెక్ట్ నేర్చుకునే వాళ్ళకి వచ్చేసి మేము రికమెండేషన్ వచ్చేసి 5 to 9 మ్యాండేటరీగా ఇన్స్టిట్యూట్ లో ఉండాలి అని రికమెండేషన్ గా చెప్తున్నాం. ఎందుకంటే ఇట్స్ లైక్ 3 months ఆఫ్ డ్యూరేషన్. వాళ్ళు వచ్చేసి ఎఫర్ట్స్ పెడితేనే అది రిజల్ట్ వస్తుంది మనకి, ప్రాజెక్ట్ రిజల్ట్. సో అది వచ్చేసి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఉండే స్టూడెంట్స్ అయినా కానీ బయట ఎవరినైనా ఓన్లీ ప్రాజెక్ట్ కోసం చేరే వాళ్ళకైనా కానీ అది మ్యాండేటరీగా చెప్తున్నాం. అట్లీస్ట్ 5 to 9 వీక్లీ 5 days, కొంచెం ఇబ్బందిగా ఉంటే 3 to 4 days అయినా మ్యాండేటరీగా ఉండే మాట అయితేనే ప్రాజెక్ట్ ట్రైనింగ్ వాళ్ళకి సూట్ అవుతుంది. అంటే ఓన్లీ సో అది కూడా ప్రాజెక్ట్ యూ పీపుల్ ఆర్ ప్రొవైడింగ్. ఓన్లీ ప్రాజెక్ట్ వచ్చేసి అది
మామూలుగా రెగ్యులర్ ట్రైనింగ్ వచ్చేసి రెగ్యులర్ ట్రైనింగ్ నడుస్తుంది, మామూలు క్లాసెస్. Okay. ప్లస్ ప్రాజెక్ట్ కావాలనుకున్న వాళ్ళకి అది సపరేట్ గా ఉంటుంది. మన దగ్గర రెగ్యులర్ క్లాసులకు చేరిన వాళ్ళకి ప్రాజెక్ట్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటే చెప్తాం మనం. 3 to 3.5 months పడుతుంది రియల్ టైం ప్రాజెక్ట్. ఓకే ఓకే ఓకే. సో అయితే ఏఐ ఇంపాక్ట్ అయితే ఎక్కువ ఉండదు అంటారు ఎస్ఏపి మీద. ఏ ఇంపాక్ట్ అనేది నేను అదే చెప్పాను కదండి, ఏ ఇంపాక్ట్ ఉంది బట్ ఎక్కువగా అయితే లేదు. ప్లస్ ఎస్ఏపి కూడా ఓన్ ఏఐ టూల్ ఉంది ఎస్ఏపి వాళ్ళకి కూడా. జోలే అని చెప్పేసి ఎస్ఏపి వాళ్ళే డెవలప్ చేశారు ఓకే. జోలే అనే ఒక ఏఐ టూల్ ని. సో దాంట్లో మనకి ఏమవుతుందంటే లిటిల్ కోడింగ్ కానీ లేకపోతే టెస్ట్ స్క్రిప్ట్లు రాయటం కానీ ఇలాంటివన్నీ మనకి కొంచెం ఈజీ అయిపోయి, ఇంత ముందర మాన్యువల్ గా ఉండేది ఎక్సెల్ లో చేసే వాళ్ళము, లేకపోతే కొంచెం ఎక్సెల్ లో మ్యాక్రోస్ వాడి చేసేవాళ్ళం. ఇప్పుడు మనకి ఏఐ టూలే ప్రొవైడ్ చేస్తుంది ఎస్ఏపి స్టాండర్డ్ జోలియే. ఓకే. సో అదే విధంగా కొంచెం కోడింగ్ కూడా స్టాండర్డ్ కోడింగ్ వచ్చేసి ఎస్ఏపి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇన్ ఎడిషన్ టు దట్ ఏమైనా చేయాలంటే మ్యాండేటరీగా మళ్ళీ కన్సల్టింగ్ కావాల్సింది ఇక్కడ. ఓకే ఓకే. అయితే అప్కమింగ్ వాళ్ళు ఎస్ఏపి ప్రిఫర్ చేయొచ్చు, బట్ డెడికేషన్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఎస్ఏపి వచ్చేసి ఏంటంటే మనం వినేటప్పుడు అర్థమైనట్టుగానే ఉంటుంది. దాన్ని ప్రాక్టీస్ అనేది ఎఫర్ట్స్ పెట్టకపోతే నో యూస్. వెరీ సింపుల్. అది ప్రాక్టీస్ అనేది పెడితే లిటిల్ మనకి కొంచెం జాబ్ రావడానికి టైం పట్టొచ్చు, కానీ బట్ వన్స్ జాబ్ వచ్చిందంటే వెల్ సెటిల్డ్ అయిపోవచ్చు మనం. ఓకే సార్. సో గైస్ చూశారు కదా, సో ఎస్ఏపి నేర్చుకోవచ్చు, బట్ మీకు సూట్ అయ్యే ఏదైతే కోర్స్ ఉందో అది మీరు 2BSAP టెక్నాలజీ వాళ్ళకి కాల్ చేసినా కానీ వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. సో దట్ యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి.